అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో వచ్చినారు, మాట్లాడినారు, ఉపన్యాసం ఇచ్చినారు, పోయినారు అని అనకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్ల గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనేది నా సూచన. సో ప్రత్యేకంగా జర్నలిస్టులకి ఏ రకమైన హక్కులు ఉంటాయి, డిజిటల్ మీడియాకి ఏం హక్కులు ఉంటాయి, అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అంటే దీనికి సంబంధించి ఒకటి చాలాసార్లు మీరు టీవీ ఛానల్ చర్చలలో అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు వింటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఏదైతే మనందరినీ మాట్లాడేందుకు అవకాశం ఇస్తుందో అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం మీరైనా నేనైనా ఇంకెవరైనా మాట్లాడాలి. ఎంతవరకు ఉంటుంది నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఎదురుగున్నటువంటి వ్యక్తుల మనోభావాలని గాయపరిచినంతసేపు నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రివేల్ అవుతుంది. నేను మాట్లాడుతూ ఎదురుగున్నోళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తాను, వాళ్ళ గౌరవ ప్రతిష్టల్ని, వాళ్ళని ఇబ్బంది కలిగే రీతి లోపల మాట్లాడుతాను అంటే మళ్ళీ చట్టం వస్తుంది. ఏం చట్టం వస్తుంది? ఏముంది? జర్నలిస్టులకు వ్యతిరేకంగా డిజిటల్ మీడియా కోసం కొత్తగా ప్రత్యేకంగా ఏమైనా చట్టాలు ఉన్నాయనంటే ఈ దేశం లోపల ఇదంతా కూడా ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియా ఎక్స్క్లూజివ్లీ కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద వస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాడ్కాస్టింగ్ కింద వస్తుంది. గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు అనుకుంటే సంబంధిత మంత్రి, వారి శాఖ కిందకి వస్తుంది. మొట్టమొదటిసారిగా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000లో దీనికి సంబంధించి కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎట్లా ఉండాలి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్, ఎట్లా ఉండాలి, వీళ్ళ మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఏం చేయాలి ఏంటనే దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని, కొన్ని లాస్ని ఫ్రేమ్ చేసేందుకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద డిజిటల్ మీడియాని తీసుకొస్తూ కొన్ని గైడ్ లైన్స్ని, సూచనల్ని భారత ప్రభుత్వం చేసింది. ఏముంటాయి దాంట్లో? ఏముంటాయి? మళ్ళీ ఆడికే వస్తాం, మొదటికే వస్తుంది. తిరిగి ఏడికి వస్తామంటే ఇక్కడికే వస్తాం. ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించినంతసేపు యూ కెన్ రైట్ ద కంటెంట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్. ఆధారాలు లేకుండా మేము ఏదైనా రాస్తాం, మమ్మల్ని ఎవరు అడగొద్దు, మేమేమి రాస్తే అదే కరెక్ట్ అని ఎవరైనా జర్నలిస్ట్ బిహేవ్ చేయాలనుకుంటే అది కూడా తప్పే అవుతుంది. మీకు ఎంతైతే హక్కు ఉందో ఆ మనిషి కూడా జీవించేటువంటి హక్కు అంతే ఉంటుంది. తన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విలువల్ని కాపాడుకునేటువంటి అవసరం కూడా అంతే ఉంటుంది. సో ఎప్పుడు మనం లిమిట్ దాటుతున్నాము అనేది మనకు తెలియాలంటే మనకే తెలుసు. మనం మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి, ఏ వ్యక్తి గురించి, ఏ సంస్థ గురించి, ఏ ఇష్యూ గురించి మనం ఎంత మాట్లాడుతూ ఉన్నాం, వేర్ వీ షుడ్ స్టాప్ అండ్ వేర్ వీ షుడ్ ప్రొసీడ్ అనేటి రెండింటి మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. ఆ సన్నని గీత నేను కట్టే పట్టుకొని పోదా, వాకింగ్ కోతి మధ్యలో వేట కుక్కలు, ఊర కుక్కలు ఎక్కువైనాయి, నేను కట్టే పట్టుకొని పోతున్నా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్. మీరు కట్టే పట్టుకొని పోతున్న 6 గంటలకి పార్క్కి వాకింగ్ పోతా అంటే వేరే వాళ్ళకి ఎందుకు అభ్యంతరం ఉంటుంది? ఎవరికి అభ్యంతరం ఉండదు. కట్టే పట్టుకొని మీరు పార్క్ పోయేంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండదు. కట్టెని మీరు అడిగి పోయిన తర్వాత ఎట్లా వాడతారు అన్న దగ్గర మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. కొందరు చెయ్యి ఇట్లా తిప్పుతాం, కాళ్ళు అట్లా తిప్పుతాం, ఏమైనా తిప్పండి, యోగా చేయండి, బాడీ ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయండి. ఎంతవరకు? నా పక్కన ఉన్న ఆయనకి నా శరీరం దాకినంతసేపు ఐఎమ్ ఎట్ లిబర్టీ అండ్ ఈజ్ ఆల్సో ఎట్ లిబర్టీ. నా చెయ్యి ఎప్పుడైతే పక్కన ఉన్న వాళ్ళకి తాకుతుందో దెన్ ద పంచాయత్ స్టార్ట్స్. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్, మోర్ పర్టికులర్లీ క్రిమినల్ లా ఈజ్ నథింగ్ బట్ ఏ కామన్ సెన్స్. మీరు ఆ లిమిటేషన్లు ఉన్నారా లేరా చూడండి. నేను పొద్దున్నే యోగా చేస్తున్న పార్క్లో, పక్కన ఉన్న ఆయనకి దాకింది చెయ్యి, కొట్లాట అయింది. నువ్వు పార్క్లో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో అంతవరకే చెయ్యి. నీ పక్కన ఇంకొక ఆయన నడుస్తున్న ఆయనకు దాకొద్దు. నేను చెయ్యి ఇట్లా పైకి వెనుకకు తిప్పు. నీ చేతిలో ఉన్న కట్టే పక్కన ఉన్నడికి దాకనంతసేపు మాత్రమే తిప్పుమని చెప్తుంది చట్టం. ఎప్పుడైతే నువ్వు వెళ్ళి పక్కన ఉన్నడికి టచ్ అవుతావో దెన్ ద లా కమ్స్ ఇన్ టు ఫోర్స్. దిస్ ఈజ్ కామన్ సెన్స్ అన్న. డిజిటల్ మీడియాకైనా జర్నలిస్టులకైనా ఒక రూల్స్, ఎథిక్స్ అంటూ ఎక్కడ దాకా ఉండాలి అంటే, మనం మాట్లాడుతున్నాం ఒక వార్త, మనకంటే ముందు ఒక టీవీ ఛానల్ ఇస్తుందేమో అని ఆతృత లోపల మనం పోయి ఏదో తొందరపడి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ క్రెడిబిలిటీ. మీరు ఇచ్చే వార్త వెనకాల ఉన్నటువంటి విశ్వసనీయత ఎంత అనేది ప్రజలు, సమాజం ఆలోచిస్తూ ఉంటారు. ఏదో రాసేయాలి, ఏదో బతకాలి కాబట్టి ఎవరి మీదనో బురద జల్లాలి, ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు కాబట్టి ఆయన మీద ఎంత బురద వేసిపోతాం, తర్వాత ఆయనే కడుక్కుంటాడు అంటే కుదరదు. అందులోపల ముఖ్యంగా మీరు అందరు కూడా ఎలక్ట్రానిక్ మీడియాని, డిజిటలైజేషన్ వాడుతూ ఉంటారు కాబట్టి డిజిటల్ లాస్ లోపల సెక్షన్ 69, సెక్షన్ 70 అని రెండు కొత్తగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రూల్స్ లోపల వచ్చిన దాంట్లో ఉన్నాయి. దాంట్లో క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు, ఇతరుల జీవితాలని, జీవన విధానాలని, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని మీరు డిస్టర్బ్ చేయనంత సేపు యు ఆర్ ఎట్ లిబర్టీ. మీరు ఏ ఛానల్ అయినా, ఏ టీవీ అయినా, ఏ యూట్యూబ్ అయినా, ఎవరైనా ఏది పడితే అది రాస్తాం, వివరణ తీసుకోండి. సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి, కలిసే ప్రయత్నం చేయండి. కలవకపోతే ఫోన్లలో ఉన్న వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఉరి తీసే కంటే ముందు కసబనైనా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. అట్లా మీరు వార్త రాసే కంటే ముందు ఒక సంస్థనో, ఒక వ్యక్తినో, ఒక పార్టీనో మీరు పోస్ట్ మార్టం చేయాలనుకున్నప్పుడు దయచేసి వాళ్ళ ఒపీనియన్ ఏంది, వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి. అన్న నీ మీద ఆరోపణలు వచ్చినాయి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆరోపణకు సంబంధించి అని ఒక మాట అడగండి. నేను దీనికి చెప్పాల్సింది ఏం లేదు అన్నాడు అనుకోండి, నేను దీనికి ఏం చెప్పాలనుకుంటలేను ఆయన వర్షన్ కూడా రాయండి.
చివరి కోరిక ఏంటంటే అందరు చివరి కోరిక ఏందో చెప్పరు ఉరిదిష్టప్పుడు. కొందరు చెప్తారు నాకు ఈ చివరి కోరిక ఉంది, ఇది మా అమ్మ నాన్నని చూడాలని ఉంది, లేకపోతే మా పిల్లలకి నా ఆస్తి ఏదో చెప్పుకోవాలి, ఒకసారి మా వాళ్ళని కలవాలనుకుంటున్నాను, మా కుటుంబ సభ్యులు, రకరకాల వ్యక్తులు చెప్తా ఉంటారు. నేను కసబ్నే ఎందుకు ఉదాహరణ చెప్పినా అంటే అన్నిటికంటే హీనియస్ క్రైమ్ అయినటువంటి కేసులోనే కసబ్ లాంటి ఉరి తీయాలంటేనే అన్ని సంవత్సరాలు మన న్యాయ వ్యవస్థ పనిచేసింది. ఆఖరికి ఉరి తీసే రోజు కూడా ముందు రోజు నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా, నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అనేది అడుగుతారు. అట్లా మీరు మా ఇష్టం ఉన్న వార్త రాస్తాం, ఎదురుగున్న బంగ్లా మీద ఒక స్టోరీ రాసేస్తాం, మేము అది ఏదో ఒకటి రాసేస్తాం, మా ఇష్టం ఉన్న వార్త రాస్తాం, అది ఎవరిదో ఓనర్ వాడిని బదనాం చేస్తామంటే కుదరదు. అది ఎప్పుడు కుదురుతుంది? ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. సార్ మీ మీద పలానా ఎల్లయ్య అన్నట్టు ఆయన ఒక ఆరోపణ చేసినాడు, ఈ భూమి అనేది మీరు గుంజుకున్నారని, బలవంతంగా అందులో బిల్డింగ్ కడుతున్నారని, పోలీస్ స్టేషన్కి పోతే మాకు న్యాయం జరుగుతలేదని వాళ్ళు మాకు చెప్పినారు అని మొత్తం రాయి. నువ్వు రాయాలనుకున్న స్టోరీ మొత్తం రాసి కింద మీరు చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా అని అడిగి ఒక వివరణ యాడ్ చేయండి. ఆ వివరణ మీరు రాసిన వార్త అంతా పెద్దగా ఉండకపోవచ్చు, ఆ వార్తకు సంబంధించిన దాని ప్రతిదానికి ఆయన సమాధానం చెప్పలేకపోవచ్చు, బట్ యు యాడ్ ఆ 4 లైన్లే యాడ్ చేయండి. దట్ గివ్స్ యూ ఎన్ హానర్. అది తర్వాత సంవత్సరాల్లో 2021లో కొన్ని మళ్ళీ రూల్స్ ని ఫ్రేమ్ చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. 2021 రూల్స్ అని. 2023లో లేటెస్ట్ గా మళ్ళీ అమెండ్మెంట్ చేసింది భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి రూల్స్ ని. ఏ రూల్ రాసినా ఏం రాసినా బాటమ్ ఆఫ్ ద రూల్ ఏముంటది? బిల్డింగ్ కట్టాలంటే బాటం ఏముంటది? పునాది ఉంటుంది. బిల్డింగ్ కట్టాలంటే అది 20 అంతస్తులు కట్టినా, 50 అంతస్తులు కట్టినా, 8 అంతస్తులు కట్టినా ఫస్ట్ మీకు ఒక బేస్మెంట్ అంటూ ఉండాలి. సో ద బేస్మెంట్, ద బాటమ్ ఆఫ్ ద డిజిటల్ మీడియా ఈజ్ యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి, ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ ఇండివిజువల్, ఎనీ ఆర్గనైజేషన్. అప్పుడే ఆర్టికల్ 19 ఉంది కదా, నేను మాట్లాడు, నువ్వు విమర్శించు. ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోటి గెలిచిరు అన్నారు. రఘునందన్ రావుకి మహేష్ గౌడ్ని తిట్టాలని ఉంది, బాగా తిట్టు. దాంట్లో లిమిటేషన్ ఏందనేది ఆలోచించు. తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటారు. మహేష్ కుమార్ గౌడ్ గారు మహేష్ అన్నాను, నీ వయసులో పెద్ద చిన్న సందర్భాన్ని బట్టి తీసుకోండి. అక్కడ 17 మంది ఎంపీలు ఉంటారు. తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. నవంబర్ డిసెంబర్ 2023లో ఎన్నికలు జరిగినాయి. మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మే 2024లో ఎన్నికలు జరిగినాయి రాష్ట్రంలో. మళ్ళీ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్కి జరిగిన ఎన్నికలలో కొన్ని చోట్ల మీరు ఓటు చోరీ అయింది అన్నారు. నేను అంటున్నా కొన్ని చోట్ల కాదు, అన్ని చోట్ల అయింది. నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నా. మొత్తం 17 మంది ఎంపీలను రాజీనామా చేయించు. ముందుగా నీకు డౌట్ వచ్చింది కాబట్టి నీ పార్టీ వాళ్ళని 8 మందిని ముందుగా ఇలా రాజీనామా చేయించు. మీ 8 మంది రాజీనామా యాక్సెప్ట్ అయినాక 2 నిమిషాల్లో మేము కూడా స్పీకర్ దగ్గర నిల్చొని మా 8 మంది కూడా యాక్సెప్ట్ చేయించుకుంటాం. మీ దోస్తా కదా ఎట్లాగో హైదరాబాద్ ఎంపీ, ఆయనను కూడా తోలుకొచ్చి ఆయనను కూడా రాజీనామా చేయించి అందరం పోదాం. మళ్ళా కుల్లంకుల్లా సాఫ్ నువ్వు అయింది కదా, 2 ఏళ్ళు అవుతుంది కదా దగ్గర నువ్వు అధికారంలోకి వచ్చి. నువ్వే పెట్టినావు కదా తెలంగాణ ఎన్నికల సంఘానికి ఒక సీఈఓని. ఓటర్ లిస్టు మంచిగా చూసుకొని రేపే ఎలక్షన్లకు పోదాం పైన అందరం. 17 మంది పోతే ఏవి దొంగ ఓట్లు, ఏ ఒరిజినల్ ఓట్లో తెలుస్తాయి. ఇది చదువుకున్న భాషలో చెప్పవచ్చు. ఈ ఆగమాగం చెప్పాలనుకుంటే రా ఈ చౌరస్తా కాడ చర్చ పెట్టుకుందాం, ఆ చౌరస్తా కాడ చర్చ పెట్టుకుందాం, తూకిద్దాం మైకిద్దాం అని కూడా తిట్టవచ్చు. ఈ రెండిట్లలో నేను దేన్ని ఎన్నుకుంటా అంటే మొదటి దాన్ని ఎన్నుకుంటా, రెండో దానికంటే. ట్యాంక్ బండి కాడికి రా, హుస్సేన్ సాగర్ కాడికి రా, లేకపోతే ప్రెస్ క్లబ్ కాడికి రా, తన్నుకుందాం చూసుకుందాం కాదు. దిమాగ్ ఉండాలి. మనం తిట్టాలనుకుంటే కూడా మంచిగానే తిడుతున్నాం. 17 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. నాకు ఓటు చోరీ చేసే కెపాసిటీ ఉంది అనుకో, నేను 17 చోట్ల చేస్తా కదా. ఏడ చేసినా చేయకుండా హైదరాబాద్ ఎంపీకి అయితే ఓట్ల చోరీ చేస్తా కదా, నాకు చేతనైతే. చేయనా? మూడోసారి వాడిని ఎందుకు గెలవని? ఇప్పుడు గెలిచినోడిని గెలవనీయకుండా చూస్తా కదా. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ ఎక్స్ప్రెస్. అక్కడ బాటమ్ ఆఫ్ లైఫ్, వీడు వాడు అని మాట్లాడుతున్న సందర్భంలో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనేది బాటమ్ ఆఫ్ ద లైన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను ఏదైనా మాట్లాడతా, ఎవరినైనా బూతులు తిడతా అంటే సమాజం ఒప్పుకోదు, చట్టం కూడా ఒప్పుకోదు. అదే ఆర్టికల్ 19 చాలాసార్లు రఘునందన్ రావు టీవీలలో చెప్పే ఆర్టికల్ 19 ఏదైతుందో, ఏ ఆర్టికల్ 19 అయితే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుందో అదే ఆర్టికల్ 19 ఎక్కడ ఆగాలో చెప్తుంది మనకి. ఆ లైన్ దాటకండి అనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ లైన్ ఎక్కడ ఉంటుందంటే మీకు తెలుసు. అది ఎవరిని ఎట్లా మాట్లాడాలని మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మైక్ ఉంది కదా అని చెప్పాడు, ఏది పడతా సిగాచి కాడికి వచ్చిర్రు. సిగాచి కాడి ఇన్సిడెంట్ అయింది. సిగాచి అని ఒక కంపెనీ దగ్గర ఇన్సిడెంట్ అయింది పాష్ మైలారంలో. తెలిసిందే చాలా లేట్గా తెలిసింది అందరికి. పొద్దుగాల 6:15, 7:15, 9:15 అయింది ఇన్సిడెంట్. తెలిసింది ముందుగా ఏదో ఒక ఛానల్లో బ్రేకింగ్ అని అవడం. అందరు ఇక 10 మంది తెచ్చిర్రు, 20 మంది తెచ్చిర్రు, 50 మంది తెచ్చిర్రు. నెంబర్ నోటికి వచ్చినట్టు వేయకండి దయచేసి. ఇక్కడే మనం తొందర పెడతా ఉన్నాం. మనం వాడికి పోనే లేదు. ఏదో ఒక టీవీ ఛానల్లో వార్త వస్తుంది, ఏది పడితే చెప్పుకుంటే పోకండి దయచేసి. పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం,
పూర్తిగా జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం. కలెక్టర్ ఏమైనా కలగంటుందా? అక్కడ బ్లాస్టింగ్ అవుతుందని పోయి గేట్ కాడ కలెక్టర్ కూర్చునేది ఉంటుందా? ఉండదు కదా. సో వైల్ అడ్రసింగ్ ద పీపుల్, మీరు చెప్పింది ఏముంటుంది అప్పుడు అందరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఛానల్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ఆల్సో ఆన్ ద బెడ్. నేను ఆపరేషన్ అదే రోజు హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ మీద ఉండి చూస్తున్నా. ఇట్లా టీవీ ఆన్ చేస్తే సిగాచిలో బ్లాస్టింగ్ అని వచ్చింది. నాకు కంపెనీ పేరు తెలుసు కాబట్టి ఇది మా ఊర్లోనే అయిందని చూస్తున్నా నేను. వెంటనే ఛానల్స్ చెప్తే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా చెప్తుంది. ఒకరు 5 అంటారు, ఒకరు 10 అంటారు, ఒకరు 20 అంటారు. అసలు మృతుల సంఖ్యనే తెలియదు అంటారు, ఏం జరిగిందో అసలు తెలియదు అంటారు. సో అందుకని దయచేసి తొందరపడి ఒక తప్పు వార్తను టెలికాస్ట్ చేసి తర్వాత కోర్టులు, నోటీసులు, అడ్వకేట్లు, ఈ పంచాయతీలను ఎదుర్కొనే బదులు ఒక 2 నిమిషాలు ఆలస్యంగా అయినా వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మీరు ఆ గీతను మీరు సెలెక్ట్ చేసుకోండి. రఘునందన్ రావు లంగా దొంగ, రఘునందన్ రావు అసైన్మెంట్ భూములు కబ్జా చేసిండు, ఏది పడితే అది మేము మాట్లాడతామంటే ఎట్లా ఊరుకుంటాడు రఘునందన్ రావు? ఊరుకుంటాడా? వేరే వాళ్ళ గురించి ఎందుకు, నా గురించే మాట్లాడుకుందాం. మా ఇష్టం ఉన్నది రాస్తాం, వివరణ అడగం. నేను కూడా అడుగుతా కదా, ఎవరిరా నువ్వు అసలు, నీ పేపర్కున్న క్రెడిబిలిటీ ఏందని అడగాలనా వద్దా? అప్పుడు దిస్ ఈజ్ ద లైన్. ఆ సన్నని లైన్ ఏడు ఉంటుందంటే, ఎవరి సంసారంలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు, ఎవరి వ్యక్తిగత వ్యవహారాలలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు ఒళ్ళు హునం అవుతుంది. అది మీకైనా అవుతుంది, మాకైనా అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే దీన్నే క్రాసింగ్ ఆఫ్ ద లిమిట్స్ అంటారు. బార్డర్ క్రాస్ చేస్తామని పోతాడు సైనికుడు, దేనికి సిద్ధంగా ఉండాలి? బార్డర్ క్రాస్ చేస్తే దేనికి సిద్ధంగా ఉండాలి? సంపదందుకైనా సిద్ధంగా ఉండాలి, సచ్చితందుకైనా సిద్ధంగా ఉండాలి. ఖాళీ తుపాకీ జేబులో పెట్టుకుని నేను బార్డర్ దాటుతా అంటే ఎదురుగా పోయిన సైనికుడు నేను ఖాళీగా చూసి పంపిస్తాడా? పాపం అన్న దగ్గర తుపాకీ ఖాళీగా ఉంది, మళ్ళీ రాపో తుపాకీ నింపుకొని రాపో అని తోలిస్తాడా లోపలికి? వాడి డ్యూటీ వాడు చేస్తాడు, కొట్టేస్తాడు. అట్లే మన లిమిటేషన్ ఏందనేది మీకు తెలుసు. ఆ లిమిటేషన్లో వ్యక్తిగత జీవితాన్ని కొంచెం దయించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి.